ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024లో రాసినటువంటి ఎగ్జామ్ యొక్క రెస్పాన్స్ షీట్ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. దాని కొరకు ముందుగా మనం aptet.apcfss.in అనే సైట్లో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ ఎదురుగా కేండిడేట్ లాగిన్ ఉంది కదా, కేండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కేండిడేట్ ఐడిని మనం ఎంట్రీ చేయాలి, అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి ఇక్కడ వెరిఫికేషన్ ఏదైతే కింద ఉందో ఆ వెరిఫికేషన్ కోడ్ని ఎలా అయితే ఉందో అలా మనం ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేయగానే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్ దగ్గర రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ ఉంది, దాని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, రిఫరెన్స్ ఐడి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, పిహెచ్సి కేటగిరీ ఏమైనా ఉంటే అది కనబడుతుంది. ఇక్కడ పోస్ట్, ఇక్కడ రెస్పాన్స్ షీట్ దగ్గర క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఆర్ వ్యూ, ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ దగ్గర క్లిక్ చేయగానే మనం రాసినటువంటి టెట్ యొక్క క్వశ్చన్ పేపర్ అలాగే వాటికి ఏదైతే రెస్పాన్స్ ఆన్సర్ ఉంటుందో అది ఇలా డిస్ప్లే అవుతుంది. మనం ఇక్కడ ఏం చెక్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్లో మనం చూస్ చేసుకున్న ఆన్సర్ 1. సో 1 అంటే ఇలా గ్రీన్ కలర్లో టిక్ మార్క్లో ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆ నెంబర్ అని తెలుసుకోవాలి. ఈ విధంగా అలాగే సెకండ్ క్వశ్చన్కి మనం చూస్ చేసుకున్న ఆన్సర్ 4, కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2. అంటే ఇలా ఏదైతే కరెక్ట్ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో వాటి మీద టిక్ మార్క్ ఉంటుంది. ఈ విధంగా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి క్వశ్చన్ ఇలా చూసుకున్నట్లయితే ఈజీగా మనం ఎన్ని మార్క్స్ని గెయిన్ చేసామో తెలుసుకోవచ్చు. ఈ విధంగా రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొత్తగా అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటంటే, మనం ఏదైనా క్వశ్చన్కి బాగా తెలుసున్న క్వశ్చన్కి ఆన్సర్స్ ఏమైనా రాంగ్గా ఇచ్చినట్లయితే, 4 ఆప్షన్స్ కూడా రాంగ్గా ఇచ్చినట్లయితే మనం ఇక్కడ అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. అది ఎలా అయితే, మనం రాసినటువంటి క్వశ్చన్ పేపర్ డేటు, టైము, సెక్షన్, అంటే మనం రాసినటువంటి మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఏదైతే క్వశ్చన్ మనకు రాంగ్ అనుకుంటున్నామో ఆ రాంగ్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ ఐడిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అబ్జెక్షన్ టైప్ ఇక్కడ 7 ఉంటాయి. అబ్జెక్షన్ ఏదైతే మనం పెట్టాలనుకుంటున్నామో దానికి సంబంధించిన 7 అబ్జెక్షన్స్ ఉంటాయి. మనం దానికి సంబంధించిన అబ్జెక్షన్ ఏదైతే మనం అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నాం దాని మీద క్లిక్ చేస్తే ఇలా అవుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్, ఎనీ రిఫరెన్స్, రిమార్క్, అంటే మనం ఈ అబ్జెక్షన్ పెట్టడానికి ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉంటే రాయాలి. అలాగే ఆన్సర్ కరెక్ట్ కాదు అన్నప్పుడు మనం రిఫరెన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం ఇచ్చినటువంటి అబ్జెక్షన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అబ్జెక్షన్ని కూడా ఎంట్రీ చేసుకోవచ్చు.